తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరొక పాడ్కాస్ట్తో మీ ముందుకొచ్చేశాము. ఈరోజు మనం ఏకాదశి ప్రాముఖ్యత గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఒక్కసారి ఈ 3 ప్రశ్నల గురించి ఆలోచించండి. ఏకాదశి రోజున ధాన్యాలు ఎందుకు తినరని పురాణాలంటాయి? ఉపవాసానికి సరైన సమయం, విధానం ఏమిటి? శ్రీకృష్ణుడు ఏకాదశి గురించి పాండవులకు ఏమి బోధించాడు? ఇవాళ మనం ఏకాదశి ఉపవాసం, జపం ఈ రెండింటి లోతు గురించి మాట్లాడుకుంటాం. పురాణ ప్రామాణికతతో, ఆచరణలో పాటించాల్సిన సూటి నియమాలతో సహా అన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. అవును, ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు. ఉప అంటే సన్నిహితం, వాస అంటే నివాసం. భగవంతునికి అంతరంగంగా సన్నిహితం కావడం ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఉపవాసం ఎప్పుడూ శాస్త్రబద్ధంగా చేస్తే అత్యధిక ఫలితవంతం అవుతుంది. అసలు మన పురాణాలు మరియు ఇతిహాసాలు ఉపవాసం మరియు ప్రత్యేక జప వినియోగం గురించి ఏకాదశిని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించాయి? అక్కడ్నుంచి మొదలు పెడదాం. చంద్రమాసంలో ప్రతి పక్షం 11వ తిథి, అదే ఏకాదశి. విష్ణు భక్తులకు ఇది హరివాసర శ్రేష్ఠ వ్రతదినం. పద్మపురాణంలో ఏకాదశి మహిమ విశేషంగా వర్ణించబడింది. విష్ణు ఆరాధన, జాగరణ, తులసితో పూజ, దీపదానం ఇవన్నీ ఏకాదశి నాడు చేస్తే మహాఫలప్రసాదకాలని పద్మపురాణం ప్రత్యేకంగా పేర్కొంటుంది. పురాణ కథాంశంలో ఒక ముఖ్యమైన బోధ కూడా ఉంది. పాపపురుషుడు అంటే ఈ రోజుల్లో కలిపురుషుడన్నమాట ధాన్యాలలో ఆశ్రయించినట్లు మన పురాణాలు పేర్కొన్నాయి. అందుకే అధికంగా తింటే విషమన్నారు పెద్దలు. ఇదే కారం చేత కూడా సన్యాస ఆశ్రమంలో ధాన్యాలను వీలైనంత త్యజించి కండమూల ఫలాలు తింటారు. అలాగే ఏకాదశి రోజున ధాన్య భక్షణాన్ని నివారించాలి అని శాస్త్రవచనం. ఇది వైష్ణవాచార సాంప్రదాయంలో ప్రాచుర్యం పొందిన వివరణ. మరి అయితే ఏమి తినాలి అని శాస్త్రం సూచించింది? మరియు ఉపవాసం వీడి ఎప్పుడు పారాయణ అంటే ఎప్పుడు భోజనం చేయాలి అని? ఉపవాసం నాడు సాత్విక భోజనం మితంగా తీసుకోమని శాస్త్రవాక్యం. అంటే ఆరోగ్యం సహకరిస్తే కేవలం పాలు లేదా పళ్ళు, అలాగే ఆరోగ్యం ఏదైనా ఇబ్బంది పెడితే పూర్తిగా సాత్విక ఆహారం. శాస్త్రోక్తంగా ఏకాదశి నాడు అన్నధాన్యాలు, పప్పు దినుసులు మొదలైన గ్రెయిన్స్ నివారించాలి. పారాయణ అంటే వ్రత విరమణ విషయంలో తప్పక గుర్తుంచుకోవాల్సింది హరివాసర ద్వాదశి మొదటి పాదం పూర్తయ్యాక, అంటే సాధారణంగా సూర్యోదయం తర్వాత మొదటి గడియలో ఉపవాస విరమణ చేయాలి. ద్వాదశి నాడు మధ్యాహ్న భోజన సమయాన్ని వరకు వేచి ఉండరాదు. ఉదయం పరిక్షేత్ర కాలంలో పారాయణ చెయ్యాలి. మధ్యాహ్నం విరమణను నివారించండి. అసాధ్యమైతే మధ్యాహ్నం సమయంలో ఉపవాస విరమణ చేయవచ్చు. కొంతమంది దశమి సాయంత్రం నుంచే ధాన్యాహారం మానేసి ఏకాదశి రాత్రి వరకు నియమం కఠినంగా పాటిస్తారు. ఇది కూడా ఆచారం. ఇప్పుడు పురాణ ఇతిహాసాల్లో ఏకాదశి మహత్యం గురించి తెలుసుకుందాం. ఏకాదశి ఉపవాసం గురించిన ప్రముఖ వృత్తాంతం భాగవత పురాణంలోని అంబరీష మహారాజు కథ. అంబరీషుడు వ్రత నియమానికి వ్యతిరేకంగా ఏకాదశి ఉపవాసాన్ని ద్వాదశి పరకాలంలో కేవలం తులసీ తీర్థంతో పారాయణ చేయటంతో దుర్వాస మహర్షి తీవ్ర కోపం తెచ్చుకున్నప్పుడు తన భక్తుడైన అంబరీషుణ్ణి రక్షించడానికి కృష్ణ భగవానుడు సుదర్శన చక్రంతో అంబరీషుని రక్షించిన ఘట్టం ప్రముఖం. నియమపాలన చేస్తూనే భక్తి ప్రధానంగా వ్రతం ఆచరిస్తే మానవ తప్పిదాలను స్వామివారు దయార్థ హృదయంతో ఎలా అర్థం చేసుకుంటారో ఈ కథ మనకు ఒక దృష్టాంతంగా నిలిచింది. ఏకాదశి వ్రత కథలు చాలా మటుకు శ్రీకృష్ణుడు యుధిష్ఠిర సంభాషణల రూపంలో వస్తాయి. ఒక్క ఏకాదశి వ్రత ఫలం చేతనే 1000 అశ్వమేధ యాగాల ఫలితంతో సమానమని శ్రీకృష్ణ భగవానులు వారు బోధించడంతో పాటు ఏకాదశి వ్రత మహిమ వర్ణనలు పద్మపురాణం ఉత్తరకాండ అంతర్భాగంగా నివేదించబడ్డాయి. అందువలన సందిగ్ధత లేకుండా కృపతో
భక్తితో ఏకాదశ వ్రతం ఆచరిస్తే మన పాపక్షయమయ్యి చిత్తశుద్ధి కలుగుతుందని స్వామివారి బోధ. ఏకాదశి వ్రతంలో ఉపవాసం ఎంత ముఖ్యమో జపం కూడా అంతే ముఖ్యం. ఉపవాసం దేహ శుభ్రత అయితే జపం ధ్యానం మనసు శుభ్రత. హరినామ జపం, విష్ణు స్మరణ ఏకాదశి రోజున సాధనలో తప్పనిసరి. మన భక్తి మరియు చిత్తశుద్ధి పెంచుకోవడానికి ఏకాదశి జపం సరైన పద్ధతి అని వైష్ణవాచార సాంప్రదాయం నొక్కి చెప్తుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఈ రోజులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులతో భక్తి ప్రధానంగా చేసుకోవడం మంచిది. రాత్రి జాగరణ కుదరనప్పుడు కనీసం మనం చేసే జప సంఖ్యను పెంచడం చాలా ముఖ్యం. రోజంతా సాత్వికంగా, నిశ్శబ్దంగా దేవుడిపైన ఆలోచనలతో మనసు నిలపడం కేవలం జపం వలన మాత్రమే సాధ్యం. అలాగే జప బలవంతంగా కాక సాత్వికంగా శ్రీ హరినామ స్మరణలేస్తే మనసు కూడా లీనమై ఫలితం త్వరితంగా పొందుతాం. జపం మొదటి మన మనసుకి ఎక్కదన్నమాట. అలాంటప్పుడు స్వామివారి ఏదైనా నామస్మరణ ఆడియో అలా రోజంతా వినిపించేలా వీలైన సౌండ్ పెట్టుకొని వదిలేస్తే మనసు దారి తప్పినప్పుడు స్వామివారి నామం మళ్ళీ మనల్ని తన వైపు తిప్పుకుంటుంది. ఇందుకోసం మన ఛానల్ చాలా నామజపాల వీడియోలున్నాయి. మీకు నచ్చినది ఎంపిక చేసుకొని అలా వినిపించినట్టు పెట్టి మీ పనులు చేసుకోండి. వీలైనప్పుడల్లా ఆ నామం వినపడుతూ మీ జపం కొనసాగుతుంది. ఇదే ఉత్తమ ఉపాయం. గమనిక: ఆరోగ్య పరిమితులు, ఔషధాలు ఉన్నవారు వైద్యుల సలహాతో మితతతో ఆచరించండి. గీతా బోధ: మిత ఆహారం, మిత నిద్ర, శ్రీహరినామ జపం ఇదే అత్యంత అవశ్యం. విన్నారు కదా ఏకాదశి మీద ఒక మంచి పాడ్కాస్ట్. ఇప్పుడు మనం ఈ వీడియో మొదట్లో వేసుకున్న 3 ప్రశ్నలకు జవాబులు దొరికాయనుకుంటున్నాను. మీ మనసును పూర్తిగా ఏకాదశి నాడు శ్రీహరిపై కేంద్రీకరించండి. స్వామివారి సంపూర్ణ కృపా కటాక్షాలు త్వరితంగా పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో కూడా లైక్ చేసి మీ ఏకాదశి అనుభవాలు కింద కామెంట్ల రూపంలో పంచుకోండి. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీమన్నారాయణ.